సో అందరికీ నమస్కారం. సో నిన్న ఇవాళ కొన్ని మాధ్యమాల్లో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఒక భాష కానీ ఒక ప్రాంతాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా ఎలక్షన్ సమయంలో కూడా తప్పుగా కానీ చెడ్డగా కానీ మాట్లాడినట్టు నా దృష్టిలో అయితే ఏమీ లేదు. స్థానికంగా కొందరు నాయకులు, నేను ఇక్కడ ఏదో ఒక ఓపెనింగ్ రోజు చిత్తూరు ప్రజలు, చిత్తూరు నుండి అది బెంగళూరుకు పోయినా చెన్నైకి పోయినా భారతదేశంలో ఎక్కడ ఉన్నా కూడా మంచి స్థాయిలో ఉండారు అని మాట్లాడుతూ, దేశ ప్రధాని సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక సభల్లో మెచ్చుకున్నారు, పొగిడారు. కాబట్టి చిత్తూరు వ్యక్తులకి ఎవరు కిరీటాలు కానీ లేదా అంటే బిరుదులు కానీ పెట్టాల్సిన అవసరం లేదు అని ఒక సందర్భంలో నేను మాట్లాడా. దాన్ని 2 వారాలు దగ్గర నాకు తెలిసి 2 వారాలు అయింది. 2 వారాల తర్వాత కొన్ని కన్నడ సంఘాలకి కర్ణాటక రక్షణ ప్రజా వేదిక అనే ఒక సంస్థకి దీన్ని తప్పుగా ఎడిట్ చేసి పంపించి, చూడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మీ ప్రాంతాన్ని మిమ్మల్ని ఎలా మాట్లాడుతున్నాడు అనే విధంగా ప్రవోక్ చేసి అక్కడ ప్రజలని రెచ్చగొట్టి ప్రాంత విద్వేషణలు కల్పించే విధంగా కొందరు మన చిత్తూరులోనే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వారు ట్యాగులు చేయడం, దాన్ని మళ్ళీ ఏఐలో కన్వర్ట్ చేసి కన్నడాన్ని తెలుగులోకి పెట్టి వారికి ఏదో ఆనందాన్ని, అంటే వాళ్ళకు ఒక సంతోషాన్ని కలిగించే విధంగా దాన్ని వాళ్ళు ట్రోల్ చేసుకోవడం, వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టడం కూడా మీరందరూ కూడా చూశారు, మాధ్యమాల్లో వచ్చినాయి. నేను 2001 చిత్తూరు నుండి కర్ణాటక బెంగళూరుకి వెళ్ళి అక్కడ మారుతల్లి ప్రాంతంలో అనేక కష్టపడి వ్యాపారాలు చేసి సంపాదించిన తర్వాత ప్రజలకు మంచి చేసే విధంగా అక్కడే అనేక టెంపుల్స్, శ్రీనివాసపురంలో విమాన గోపురాలు కట్టివ్వడం కానీ, అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ గారు పరిచయం మేరకు వారు మా ఊరికి రండి అని ఆహ్వానిస్తే వాళ్ళ ఊరికి వెళితే అక్కడ దేవాలయాలు కానీ, అలాగే మా చింతామణి ఎమ్మెల్యే అండ్ డిప్యూటీ స్పీకర్గా చేశారు చింతామణి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు జేడిఎస్ నుండి, వారు కూడా కొన్ని మంచి కార్యక్రమాలకు ఆహ్వానిస్తే వారి దగ్గరికి వెళ్ళడం కానీ, ముఖ్యంగా నేనున్న ప్రాంతంలో మాజీ మంత్రివర్యులు బీజేపీ నుండి అరవింద్ లింబావరి గారు కరోనా సమయంలో కూడా అనేక కార్యక్రమాలు చేయమంటే చేస్తూ, అక్కడ ఉన్న కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, జేడిఎస్ కావచ్చు, అందరితో ఒక మంచి స్నేహభావంతో వ్యాపారం చేసి పైకి వచ్చి స్కూల్ పెట్టి 100-150 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన వ్యక్తిని నేను. అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధిలో కూడా నేను సైతం అంటూ అనేక మంచి ప్రాజెక్టులు టేకప్ చేసి ఒక స్థాయికి ఎదిగినానని చిత్తూరు సభల్లో కూడా చాలాసార్లు చెప్పాను. అయితే దాన్ని మిస్లీడ్ చేస్తూ, సరే నేనేదో అన్నాను, కన్నడ ప్రజల్ని ప్రాంతాన్ని అక్కడికి వచ్చి సంపాదించుకొని ఏదేదో కొంచెం తెలిసి తెలియని వ్యక్తులు కొందరు మాట్లాడారు. నాకేం బాధాకరం లేదు, ఇబ్బందికరం లేదు. తన సొంత ఇల్లు కావచ్చు, ప్రాంతం కావచ్చు, భాషను కావచ్చు, సంస్కృతిని కావచ్చు, నచ్చిన వ్యక్తిని ఎవరైనా ఏమన్నా అన్నారు అన్నప్పుడు బాధ కలుగుతుంది. అక్కడ ఎలా దాన్ని ఆ తెలుగు లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థం కానింది, చిత్తూరు ప్రజలు అక్కడ ఇలా అనుకుంటున్నారు అంటున్నారు అన్నాను నేను. సో మా తెలుగుకి అక్కడ తెలుగుకి కొద్దిగా ఏదో మిస్కమ్యూనికేట్ అయింది కాబట్టి ఆ మిస్కమ్యూనికేషన్ జరిగింది. సో మేము, మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పెట్టిన విధానము, మేము నడుచుకునే పద్ధతి నిజంగా కూడా మా వల్ల ఎవరైనా హర్ట్ అయ్యి ఉన్నా, లేదా కన్నడ ప్రజలు కావచ్చు, ప్రాంతీయులు కావచ్చు, అక్కడ ఎవరైనా సంఘాల వారు కానీ ఒకవేళ భాషను కానీ లేదా వ్యక్తుల్ని కానీ నేను అవమానించానని భావిస్తే ఖచ్చితంగా నేను వారందరికీ కూడా క్షమాపణ చెప్తున్నా. క్షమాపణ చెప్పడంలో నాకు ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే మేము తప్పు కానీ చేసుంటే క్షమాపణ చెప్తున్నాను అని చెప్పాను. నేను తప్పు చేయలే, నా ప్రాంత ప్రజలు పలానా జాగా బాగున్నారు, బాగా అభివృద్ధి చెందారని చెప్తుంటారు అనే భాషని వాడాను తప్పితే ఎక్కడ ఏ ఒక్క వ్యక్తిని కానీ, భాషను కానీ, ప్రాంతాన్ని కానీ, వారి పద్ధతుల్ని కానీ నేను ఎక్కడ కించపరచలా.
పైగా నేను చిత్తూరు సభలో మాట్లాడిన మాట అది. ఎక్కడ నేను పోయి కర్ణాటకలో అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టడం కానీ, లేదా వాళ్ళకి వ్యతిరేకంగా కానీ, లేదా వాళ్ళు ఫలానా ఫలానా అని చెప్పడం కానీ ఎక్కడా జరగలేదు. అది మా ప్రాంతానికి సంబంధించిన అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్ వాళ్ళు దాన్ని ఎడిట్ చేసి అక్కడ ఎవరో పరిచయాలు ఉన్న వారితో దీన్నంతా చేయడం జరిగింది. ఖచ్చితంగా వాటన్నిటికీ ఒకరోజు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఈ చిత్తూరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. అంటే వారికి ఎంత ఆనందం అంటే వారు కూడా ఒక చిత్తూరు వ్యక్తి అనేది మర్చిపోయి ఎక్కడో జరిగిన ఒక చిన్న సంఘటన వాళ్ళు దాన్ని ట్రోల్ చేసుకుంటూ, దాన్ని ట్యాగ్ చేసుకుంటూ, ఏఐకి కన్వర్ట్ చేస్తూ పెడతారంటే వారి యొక్క ఉద్దేశం ఏమి? చిత్తూరు అభివృద్ధి జరగకూడదు, చిత్తూరు పేరు ఎక్కడ వినపడకూడదు, చిత్తూరు వ్యక్తులు గొప్పవారు అనే దాన్ని కూడా వాళ్ళు సహించలేకపోతున్నారు. అంటే చిత్తూరు ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను మా చిత్తూరు ప్రజలను ఒకటే కోరుకుంటా, వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా బాగుండాలి, మా వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, కలగకూడదు. కాబట్టి నేను ఆ వాడిన చిత్తూరు అనే పదాన్ని ఎవరైనా అపార్థం చేసుకుంటే మరొక్కసారి వారందరికీ కూడా, కన్నడ సంఘాలు కావచ్చు, అక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదా ప్రాంత అభిమానం ఉన్న వాళ్ళు కావచ్చు, నేను కూడా అదే ప్రాంతంలో పైకి వచ్చి ఎదిగిన వాడిని. కాబట్టి ఎవరికైనా తప్పుగా భావన కలిగి ఉంటే మీ అందరి తరపున, మా చిత్తూరు మీడియా సహోదరుల తరపున, ఎందుకంటే అది చిత్తూరులో మాట్లాడిన మాట కాబట్టి మీ ముఖాంతరమే, మీ తరపునే మరొక్కసారి నా అన్న తమ్ముళ్ళు, తల్లిదండ్రులుగా భావించిన నా కన్నడ ప్రజలు, ఆ ప్రాంతీయ వ్యక్తులందరికీ కూడా తప్పైతే నన్ను క్షమించండి. నేను మాట్లాడింది మీరు ఒక్కసారి ఆ తెలుగు సరిగ్గా అర్థం చేసుకోండి. అది అర్థం అయింది అని నేను భావించినా కాబట్టే నేను ఎక్కడ కూడా దాన్ని సమర్థించుకుంటాలే. అది మిస్కమ్యూనికేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా క్షమాపణ అయితే చెప్పాక నేను సిద్ధమని చెప్పాను కూడా ఇదివరకే పొద్దున. అప్పుడు కొన్ని ఛానల్స్ లేవు అన్నారు. కాబట్టి మరొక్కసారి మీ అందరి తరపున నా కన్నడ ప్రజలకి నేనేమన్నా తప్పు చేసి ఉంటే క్షమాపణ కోరుకుంటూ, చిల్లర రాజకీయాలు చేసే రాజకీయ పార్టీలని చిత్తూరు ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మిస్కమ్యూనికేషన్ ఆఫ్ వాయిస్ వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ వేదన కావచ్చు, లేదా వాళ్ళ మనోభావాలు తెలియపరిచారు కాబట్టి నాకు వారంతా కూడా తెలిసిన వారే, మళ్ళీ నాకేం తెలియని వ్యక్తులు ఏం కాదు. నేను అక్కడ 23 సంవత్సరాలు ఉన్న వ్యక్తి. ఏ రోజు కూడా ఎక్కడ నా పైన ఎటువంటి అలిగేషన్స్ కానీ చెడు కానీ జరగలేదు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి కొన్ని రాజకీయ శక్తులు వెనకుండి ఒక జగన్మోహన్ అనే వ్యక్తి ప్రాంతాలని, భాషని ఏదో వక్రీకరించో లేదో హేళన చేశాడు అని ప్రమోట్ చేసి ఆనందాన్ని పొందుతున్నారు. వారందరికీ చెప్తున్నా, రానున్న రోజుల్లో ఖచ్చితంగా అదొక పాత సామెత ఉంది, ముందుంది ముసళ్ళ పండగ. దాన్ని మా చిరంజీవి గారు చాలా అద్భుతంగా చెప్తారు. దేర్ వాజ్ ఏ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకడైల్ ఫెస్టివల్ అని. వాళ్ళు సంబరపడుతూ మళ్ళీ ఇంకొకటి వాళ్ళ ఒక నేచర్ ఎంత ఆనందం అంటే, నేను కారు దిగి కొత్తగా రోడ్ వేస్తున్నారు, జల్లి పోస్తున్నారని నేను చెప్పులు వేసుకొని దిగి కొద్ది దూరం నడిచాక లెఫ్ట్లో తీసేసి నేను నడుచుకుంటా గుడిలోకి వెళ్ళి అన్నీ చేసుకొని వచ్చి మళ్ళీ రావడం. ఆ దిగిన క్రమంలో చెప్పులు వేసుకొని ఉండింది, అక్కడ పోయి తీద్దాం అనే లోపల దాన్ని ఒక ఫోటో తీసుకొని చెప్పులు వేసుకొని దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించాడంటూ అది కూడా ఒకటి. ప్రజలకి ఎప్పుడు మంచి చేద్దామో లేదా మంచి జరిగేకి ఏమి సలహాలు ఇద్దాం అనేది లేదు. అక్కడ ఎవరికి దానివల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. నేను మరీ ముఖ్యంగా సనాతన ధర్మాన్ని, గుళ్ళు గోపురాలని, పురాతన దేవస్థానాల్ని రీస్టోర్ చేసి ఎన్నో దేవస్థానాలకి ఆర్థిక సాయం చేసిన వ్యక్తిగా, వాటి పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను అక్కడ ఆ జల్లి పోసిన కాడ కొద్ది దూరం చెప్పులు వేసుకొని నడవడం జరిగింది. దాన్ని ఏదో నేను తప్పు చేశా అనే విధంగా ఒక సోషల్ మీడియాలో ఇదే పని పెట్టుకున్నారు. ఎందుకురా అంటే చిత్తూరు ఎప్పుడూ చూడని విధంగా అభివృద్ధి చూస్తూ ఉంది. ప్రజలంతా గురజాల జగన్మోహన్, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు చేసే మంచి పనులని బాగా ఎప్పుడైతే చెప్తున్నారో ఓర్చుకోలేక అక్కడ పోయేది ఎక్కడో శాండ్ డంపులు అన్నది, ఆ శాండ్ డంపుల్ని శాండ్ ఎక్స్పోర్ట్ చేసింది గడిచిన 7 సంవత్సరాలకి సిట్టేద్దాం. ఎవరెవరు ఏమేమి చేసినారు వాటన్నిటిపైన మీరే ఒక శ్వేతపత్రంగా మీరే ఒక లెటర్ రాయండి. ప్రియతమ ముఖ్యమంత్రి గారికి చిత్తూరులో ఎమ్మెల్యేగా గెలిచిన జగన్మోహన్ లేదు, ఇదివరకు
19 to 24 ఉన్న ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒక సిట్ నివేదిక కోరండి. నేను కూడా నా లెటర్ రైట్లో రెడీగా ఉండను నివేదిక కోరడానికి. ఖచ్చితంగా ప్రభుత్వం నివేదిక ఇస్తుంది ఎవరు ఏం చేశారు అనేది నిష్పక్షంగా. అప్పుడు ఎవరు బతుకు ఏమి, ఎవరు బండారం ఏమి, ఎవరి జీవితం ఏమి అనేది చిత్తూరు ప్రజలకు తెలుసు. మరొకసారి ప్రూవ్ చేద్దాము. అనవసరంగా మంచి చేసేవాడిని అడ్డుకునేకి రకరకాల విన్యాసాలు వేసేది మంచిది కాదని మీడియా ముఖాంతరంగా తెలియజేసుకుంటున్నా. ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రజలు కోరుకునేది అభివృద్ధే కాబట్టి అభివృద్ధి క్రమంలో మేము ఓన్లీ అభివృద్ధి మాదిరి ముందుకెళ్తున్నాం. అయితే ఖచ్చితంగా వారి కోరిక రాజకీయం చేయమని మేము కూడా రాజకీయాల్లో చేసేకి సిద్ధంగానే ఉన్నాం. రాజకీయం ఎలా చేస్తాం, ఏం చేస్తాం అనేది వాళ్ళకే ముందు అర్థమవుతుంది. ఎందుకంటే చిత్తూరులో కేసులు ఎన్ని ఉన్నాయి, వారు ఏమేం పని చేస్తే కేసులు అయినాయి, వారి చరిత్ర ఏమి, వారికి ఉన్న నేర చరిత్ర పుట్టుక ఇప్పుడు దాకా ఎలా అనే దాన్ని మేము నీట్గా తీసి బయట పెట్టడానికి సిద్ధంగానే ఉన్నాం. మేమేం చేతకాని వాళ్ళు మేము కాదు. ప్రభుత్వం అధికారంలో ఉన్నాం, స్థానికంగా ఎమ్మెల్యేగా నేను ఒక మంచి పనులు చేయాలి కాబట్టి అటువంటి పనులకు టైం లేదు కాబట్టి నేను ఎవరైనా విమర్శించినా కూడా నా పని నేను చేసుకొని పోదాం అనుకుంటా. అంత మాత్రాన చేత కాదు అని రెచ్చగొట్టి ఎక్కడో ఉన్న ప్రజలని ఇక్కడున్న ప్రజలని గ్యాప్ పెంచే విధంగా అంటే చిత్తూరు ప్రజలు ఎక్కడ పోయి బాగా బతకూడదా, అది బాగా బతుకుతున్నారని చెప్పడం తప్పు అని దాన్ని వీళ్ళు సమర్థించినారంటే ఇంకా చిత్తూరు ప్రజలు అర్థం చేసుకోవాలి వాళ్ళ ఒక మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది. ఇటువంటి వాళ్ళ నాయకులు అయితే ప్రజలు ఏమవుతారు అనేది ప్రజలు హుషారుగా ప్రజలు జాగ్రత్త పడి మంచి వ్యక్తిని గెలిపించారు. అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉంది, చేయాలనే పట్టుదలతో ముందుకెళ్ళి పనిచేస్తున్నాం. ప్రజల సహకారంతో ఆల్రెడీ బాగా జరుగుతుంది. దాన్ని ఎలా ఆపాలి, దీన్ని ఏం చేస్తే ఈ అభివృద్ధి ఆగిపోతుంది అనే విధంగా ఎవరు చేస్తున్నారు అనేది ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బాగా తెలిసే విధంగా మేము కూడా రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. 4.2నో 3నో అని పెట్టినాం అంటే ఏమి 3rd ఇయర్లో ఉన్నాము అని. అంటే 4 times గెలిచిన ముఖ్యమంత్రి అని గొప్పగా చెప్పుకోవడానికి అది చెప్పింది. వీళ్ళు 2.0నో లేదా జగన్ రీలోడ్ అని అంటే ఏం చేయబోతారు? ప్రజల్ని హత్యలు చేస్తారా లేదా ప్రజలపైన ఏం చేయాలనేది వీళ్ళ భావన వాళ్ళు చెప్పని. ఇప్పుడు మేము చెప్పుకోవడానికి ఏమైనా మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని రేపొద్దున మన శ్రీకాకుళంలో ఏదైతే విమానాశ్రయం ఓపెన్ అవుతా ఉందో అది చూస్తే చాలామందికి ఈర్ష పుట్టింది. అంటే అటువంటి ఒక ప్రాంతంలో కూడా ఇంత అద్భుతమైన ఒక విమానాశ్రయాన్ని పట్టుదలతో చేసి కంప్లీట్ చేశారు. కాబట్టి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు వచ్చి ఓపెన్ చేయబోతారు. సో మన రాష్ట్రం నుండి ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ గారు అత్యంత మంచి పేరు తెచ్చారు మన కూటమి ప్రభుత్వానికి. అలాగే పని చేసే విధానాన్ని కూడా ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఈ ఎయిర్పోర్ట్ కావచ్చు, అనేక ఎయిర్పోర్ట్లు పూర్తి చేసింది ఒక కూటమి ప్రభుత్వమే నిష్పాక్షార్థంగా. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో మీరు చూశారు. న్యాయంగా రోడ్లు లేని బస్సులు పోవడానికి రోడ్లు లేని ప్రాంతంలో విమానాశ్రయం అని ప్రజల్ని రెచ్చగొట్టాడు. ఈరోజు అంటున్నాడు అది నేనే తెచ్చింది, నేనే టెంకాయ కొట్టింది, నేనే శిలాఫలకం వేసింది. సో 4 సార్లు శిలాఫలకాలు వేశారు కడప స్టీల్ ప్లాంట్కి కూడా. ఆఖరికి ఎవరి సమయంలో పూర్తి అవుతుంది, ఎవరికి చిత్తశుద్ధి ఉంది అనేది అక్కడ ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి చిత్తూరు ప్రజలు తెలివైన వాళ్ళు, ప్రపంచమంతా కూడా కీర్తిస్తున్నారని చెప్పబోయి నేను చెప్పిన దాన్ని వేరే అపార్థాలు తీసుకొని ఇక్కడ వారు కొందరు వారిని రెచ్చగొట్టడం జరిగింది. అందుకనే నేను సరే మీరు ప్రెస్ మీట్లో దాని గురించి మాట్లాడాలి అంటే నేను స్పష్టంగా క్లారిటీ ఇద్దామని. మీరు అందరూ కూడా ఆ వీడియోని మళ్ళీ చూడండి. ఎక్కడ కూడా నేను ఏ ప్రాంతం వ్యక్తిని కానీ నేను పదే ఇదివరకు నేను ఎన్నో మీటింగ్లో చెప్పాను. నేను బెంగళూరు నుండి వచ్చాను, బెంగళూరుకు పోయి సంపాదించుకున్న, బెంగళూరులో ఒక మంచి స్థానంలో స్కూల్ పెట్టి 10 మందికి సహాయం చేశానని చెప్పాను. సేవ చేయడానికి నా తండ్రి పుట్టిన ఊరు కాబట్టి మా ఊరు రా అంటే ఇక్కడికి వచ్చి చేశానని చెప్పి ఎంతో గొప్పగా చెప్పిన వ్యక్తిని నేను. సరే అది ఎవరికి ఏ విధంగా అర్థమైందో లేదా ఇక్కడున్న కొందరు వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అది ఏం సెల్ఫ్ ఇంట్రెస్టో తెలీదు. వారు కూడా ఇప్పుడు పోయి అక్కడే వ్యాపారాలు చేస్తున్నారు. ఈరోజు నాకు అయ్యేది రేపు ఇంకొకరికి అవుతుంది అనేది తెలుసుకోవాలి. అయితే ఇదన్నీ కూడా ఒకందుకు మంచిదే. ఎక్కడ కూడా మేము ఎవరైనా సలహా ఇచ్చినా లేదా మమ్మల్ని క్రిటిసైజ్ చేసినా దాన్ని మేము స్వాగతిస్తాం. ఎందుకంటే మేము ఏం చేయాలనేది వాళ్ళే మాకు చెప్తున్నారు. నేను ఒక మంచి వాతావరణంలో స్నేహ భావంతో రాజకీయం చేయాలని ఆలోచించేవాడిని. వారు అటువంటి రాజకీయ నాయకులు కాదు కాబట్టి వాళ్ళకి ఎలా రాజకీయం చేయాలో మాకు నేర్పుతున్నారు. ఖచ్చితంగా వారిలో నేర్పించిన దాన్ని మేము కూడా పాటిస్తాం.
ఈరోజు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉంది, ఎక్కడైనా కూడా మీరు ప్రజలను అడిగి తెలుసుకోండి. అదే గడిచిన 19 నుండి 24 దాకా అట్లీస్ట్ మేము ఎక్కడైనా ధర్నా చేయాలంటే అవకాశం కల్పిలే. ఈరోజు మేము ఫ్రీడమ్ ఇకపోతే అక్కడ ఇక్కడ పోయి తిరిగేసి వీడియోలు ఫోటోలు పెట్టే కైతిందా వాళ్ళకి? కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల్ని గౌరవించి మేము ఎప్పుడైతే ముందుకెళ్తామో ప్రజలు మాకు సహకారంగా సపోర్ట్గా ఉంటారని భావిస్తూ, ఇటువంటి చిల్లర వేషాలు రేపు మనకు కూడా తగులుతాయని వాళ్ళు భావించి ఇకనైనా మానుకొని ఒక అభివృద్ధికి సహకరిస్తారని నేను భావిస్తున్నా. కాబట్టి మీ అందరి తరపున మరొక్కసారి కర్ణాటకలోని కన్నడ ప్రజలకి సంపూర్ణమైన క్షమాపణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఇక్కడ చిత్తూరులో యూనివర్సిటీ, అలాగే ఒక నీవా నదిది శాంక్షన్ ఉంది సార్. దాన్ని కొంచెం ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇస్తే మేము త్వరగా దాన్ని ప్రారంభించుకుంటాం. అలాగే 5 రోడ్లు కూడా వైడనింగ్ చేస్తున్నాం. వీలైనంత సహకరిస్తే మీరు నిధుల రూపంలో ఇంకా భిన్న మేము కంప్లీట్ చేసుకుంటాం. చిత్తూరు ప్రజలకి ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడికో వెళ్ళి బతకాల్సి వస్తూ ఉందని ఆవేదన చెందుతున్నారు. సో వారందరి ఆవేదనతో ఇక్కడ మాకేమన్నా కొన్ని కంపెనీస్ని మీరు ప్రొవైడ్ చేయగలిగితే ఫ్యూచర్లో ఇక్కడే చదువుకొని ఉద్యోగాలు చేసుకునే విధంగా ఉంటే బాగుంటుంది అంటున్నారని మా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాను. ఇంకా కొన్ని పనులు, రోడ్స్ వైడనింగ్తో పాటు కొన్ని చెరువులు కావాల్సినవన్నీ అడిగాను. అడవిపల్లి నుండి కూడా రిజర్వాయర్కి చిత్తూరు మున్సిపాలిటీది ఫండ్ ఇంట్రెస్ట్ రూపంలో వెళ్ళిపోతాం సార్, దానికి ఏదన్నా ఒక ఎగ్జామ్షన్ ఇస్తే బాగుంటుంది అని అడిగాను. వారన్నిటికీ స్పందించి ఖచ్చితంగా వాటిని చేద్దాం. ప్రజలకు మంచి జరిగేది ఏ పని అయినా కూటమి ప్రభుత్వం ముందుగా ఉండి నిర్ణయం తీసుకుంటుందని ఒక మంచి హోప్నిచ్చారు. సో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున మా ప్రియతమ ముఖ్యమంత్రి గారిని ఏవైతే నేను అడిగానో వాటిని ఆల్మోస్ట్ ఇవాళ నిన్న నాకు ఫోన్లు వచ్చాయి. సో అంత ఫాస్ట్గా ఫాలోఅప్ చేస్తున్నారు. ఇవాళ పొద్దునే పీవీకేఎన్కి సంబంధించిన ప్రిన్సిపల్ గారు, హెడ్ మాస్టర్ అందరూ వచ్చారు. సో వారికి కూడా అక్కడ నుండి ఫోన్ వచ్చిందంట. సో కలెక్టర్ గారిని, నన్ని, ప్రిన్సిపాల్ని, కుప్పం ద్రావిడ యూనివర్సిటీ ప్రిన్సిపల్ అందరినీ దానికి లింక్ చేశారు. సో సాధ్యమైనంత త్వరలో గుడ్ న్యూస్ వింటారు. సో ఇటువంటి మంచి పని చేయాలంటే కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, అతి త్వరలో మన చిత్తూరులో ఒక ట్రెజరీ బిల్డింగ్ కూడా ప్రారంభోత్సవం ఉంది. ఆ బిల్డింగ్ ఆహ్వానానికి కూడా పిలిచా ముఖ్యమంత్రి గారిని రమ్మని. సో మనకి ఇంకొక 2-3 డేస్లో తెలుస్తుంది. సో తెలిస్తే ముఖ్యమంత్రి గారి పర్యటన నెక్స్ట్ మంత్లో ఉండొచ్చని నేను భావిస్తున్నా. ఇంకేదన్నా అభివృద్ధి కాకుండా, రాజకీయం కాకుండా ఉంటే మీరు అడగండి, నేను చెప్తాను. అంటే ఈ సందర్భంగా నేను మళ్ళీ ఒకసారి మీ అందరికి చెప్పేది ఏమంటే, ప్రజలు, నాయకులు, పార్టీలు వేరు అయినా ఒక చిత్తూరు అభివృద్ధి పట్ల ఆకర్షితులై వచ్చేటప్పుడు మేము వద్దనకూడదు కదా. వాళ్ళు దేనికి వస్తూ ఉన్నారు అనేది నేను అడిగైతే చేర్చుకోను. మేబీ అపోజిషన్ ఖాళీ అయిపోతుందనే భయంతో కూడా వాళ్ళు చెప్పచ్చు ఇక్కడ నుండి పదవుల కోసమే పోతున్నారు అని. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, పార్టీ కోసం ఎవరు వచ్చి చేరినా, చిత్తూరు అభివృద్ధి కోసం, చిత్తూరు బాగుండాలి అని కోరుకునే ఎవరు వచ్చినా కూడా ఈ పార్టీలో వాళ్ళకి ఆహ్వానం ఉంటుంది. చిత్తూరు బాగుపడకూడదు, చిత్తూరు పదాన్ని వాడినందుకు వాళ్ళు దాన్ని ఎంత ఆనందంతో ట్యాగ్ చేసుకున్నారు అంటే వాళ్ళ మనసుల్లో ఎంత కల్మషం ఉంది అనేది అది ప్రజలకు అర్థం కావాలి. కాబట్టి నేను చిత్తూరు ప్రజలు ఎవరైనా పార్టీలో చేరొచ్చు, పదవులు రావచ్చు, రాకపోవచ్చు, వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు పోతారు. వచ్చే వాళ్ళని వద్దనలేం, పోయేవాడిని ఆపలేం కదా. మంచి ఉద్దేశంతో వచ్చినాము అన్నారు మా దగ్గర, మరి వాళ్ళ దగ్గర ఏం సమాధానం ఉందో తెలియదు. ప్రతిపక్షం ఖాళీ అయిపోయేటప్పుడు వాళ్ళు అవే చెప్తారు. మేము ఖాళీ చేయాలంటే మొదటి రోజే చేసేసి ఉండొచ్చు కదా, అధికారంలోకి వచ్చాము. ప్రజలు కూడా ఇష్టపడితేనే కదా వస్తారు. 24 ఎన్నికలు పోయాం కదా, ప్రజలు ఎవరికి ఇచ్చారు మ్యాండేట్? కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది. ఎంత మ్యాండేట్ ఇచ్చింది? ఎప్పుడు ఊహించిన విధంగా 94% మ్యాండేట్ ఇచ్చింది. రేపు స్థానిక ఎన్నికలు కూడా మేము ఎన్నికలకు పోతామని చెప్పే ధైర్యం మాకుంది. చెప్పినాడు మా ముఖ్యమంత్రి. ఎందుకు చెప్పారు? మేము హామీ ఇచ్చిన ప్రకారం పెన్షన్ ఇచ్చినాం. అలాగే అన్నీ కూడా ఏవైతే మేము తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చినాయో వాటి 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. రెండోది, మీరు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం ఎన్నికలకి వెళ్తుంది అంటే వాళ్ళ లెక్క రౌడిజం చేసో, దౌర్జన్యాలు చేసో,
రాజకీయానికి సమాధి కట్టేసి అయితే రాజకీయాలు చేయడానికి చిత్తూరుకి రాలే. నేనైనా మా పార్టీ అయినా మేము ఈరోజు చెప్తున్నాం, మేము చేసిన పనిని, మేము చేయబోయే పనులను, చేస్తున్న సంక్షేమాలను చెప్పుకొని ప్రజలకు పోయి ఓటు అడుగుతాం, ఓటు వేస్తారు, ఓటు వేయించుకుంటాం. బాగా కాన్ఫిడెన్స్ ఉంది. అది లేని వాళ్ళు కాబట్టే వాళ్ళ నామినేషన్లు పెరిగేయడం, దౌర్జన్యాలు చేయడం ఇవన్నీ జరిగినాయి. సో అటువంటిది రాజకీయ పార్టీయే కాదు, వాళ్ళకి ఎథిక్స్ కూడా లేదు. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఆ రాజకీయ పార్టీ అధినాయకుడు ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడో, వచ్చి ముఖ్యమంత్రి అయినాడు, ఆయన పార్టీలో ఉండే లీడర్లు కూడా ఏ విధమైన నాయకులు అనేది ప్రజలకు తెలుసు. దాన్ని పదే పదే మనం చెప్పాల్సిన నెసెసిటీ లేదు. మాకు కూడా మా చిత్తూరులో లీడర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమి అనేది నాకంటే బాగా మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎందుకు వేయలేదు ఓటు వాళ్ళకి? వాళ్ళ గురించి తెలుసు కాబట్టే కదా. మన గురించి ఏం తెలుసు ప్రజలకి? అదే కదా జరిగింది. కాబట్టి రాజకీయంగా మేము ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పారో దానికి మేము సిద్ధపడి ఉన్నాం. ప్రజల్లోకి వెళ్ళే రాజకీయాలు చేసి మా పార్టీ నాయకుల్ని గెలిపించుకునే సత్తా మాకుంది.